మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు దేవుని యొక్క వాక్యం ధ్యానించే గొప్ప ధన్యత మనకి ఇచ్చిన దేవునికి వందనాలు. ప్రాముఖ్యముగా గత సంవత్సరం అంతయు మనల్ని మన కుటుంబాలు ఎంతగానో దేవుడు ప్రేమించి మాకు ఇచ్చిన సంవత్సరం బట్టి దేవుని ఎంతగానో మనం మహింపరచాలి. ఈ నూతన సంవత్సరంలో కొన్ని ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం. ఉద్దేశాలు, తీర్మానాలు కలిగి ఉంటాం. లేక ఒక గొప్ప నిర్ణయం అనుకుంటూ ఉంటాం. మన ఉద్దేశాలు, మన తీర్మానాలు, మన యొక్క నిర్ణయాలు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. మనం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? గత కాలం అంతా మనం ఇష్టానుసారంగా ఉండవచ్చు. గత సంవత్సరం అంతా భయం లేకుండా జీవించి ఉండవచ్చు. కానీ ఈ సంవత్సరం మన దేవునికి ఇచ్చాడు. మనం ఎలాగ జీవించాలి, మన యొక్క నిర్ణయాలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క తీర్మానం ఏ విధంగా ఉండాలి? తీసుకున్న తీర్మాన ప్రకారము, తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం జీవిస్తున్నాము లేదా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మనలో విశ్వాసము కడ వరకు ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం తీసుకున్న తీర్మానము, నిర్ణయం అనేది కడ వరకు మనం కొనసాగించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు యోషువ తీసుకున్న తీర్మానం ఏమిటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని తీర్మానం కలిగి ఉన్నాడు. అది గొప్ప నిర్ణయం. అది ఆ నిర్ణయం ప్రకారము తన కుటుంబ యావత్తు కూడా దేవుణ్ణి సేవిస్తున్న కుటుంబం ఎంచబడుతూ ఉంది. దావీదు అంటూ ఉన్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. అతని కుటుంబ యావత్తు కూడా దేవుని మందిరంలో నివసించాలని తీర్మానం చేసుకుంటున్నాడు. నా జీవితాలలో మనం ఎలాంటి తీర్మానం కలిగి ఉంటూ ఉన్నాం? అంత మాత్రమే కాదు, పౌలు అంటూ ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. ప్రభు కొరకు జీవిస్తాను అని తీర్మానము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26 వచనం ప్రకారము మోషే దేవుని కొరకు సకల భోగ్యాలు వదులుకొని ముందు కొనసాగుతూ ఉన్నాడు. మోషే సమస్త విడిచిపెట్టేశాడు. నేను ఆ జీవితాలలో మోషే వలె సమస్త విడిచిపెట్టి ఒక మంచి తీర్మానం తీసుకున్నప్పుడు మోషే వలె గొప్ప నాయకుడిగా ఉంటూ ఉన్నాం. ఎస్తేరమ్మ అయితే ఒక తీర్మానం చేస్తూ ఉంది. జనాభా అందరి కొరకు ఉపవాస దినాలు పాటిస్తూ ఉంది. 3 దినాలు ఉపవాసాలు ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి నా జీవితాలలో పరిశుద్ధ గ్రంథములు మన పెద్దలందరూ కూడా తీసుకున్న తీర్మానం ప్రకారము వారు జీవించారు. దేవుడు మన సంవత్సరాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ సంవత్సరమైనా మనం తీసుకున్న తీర్మానం ప్రకారం మోషే వలె సకల భోగ్యాలు వదిలిపెట్టుకుందాం. యోషువ వలె ప్రభుని సేవించే కుటుంబంగా ఉందాం. దావీదు వలె దేవుని సన్నిధిలో నివాసం చేద్దాం. పౌలు వలె ప్రభు కొరకు జీవిద్దాం. అలా తీర్మానం తీసుకొని ముందు కొనసాగుదాం. మీ అందరికీ వందనాలు.